ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు చంద్రబాబు కాసేపట్లో శాఖలను కేటాయించనున్నారు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించనున్నారని సమాచారం. అదే సమయంలో ఆయనకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో లోకేష్ కి ఐటీ పరిశ్రమల శాఖలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక నాదెండ్ల మనోహర్ కి పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖలు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో శాఖలు కేటాయించున్నారు మంత్రులకు. మరి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉందంటారు? రైట్ సౌమ్య, 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకు కత్తి మీద సాములాగా మారింది. ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి, ఎవరు గతంలో మంత్రిగా పనిచేశారు, కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం, ఇట్లా సామాజిక వర్గాల వారిగా ఆయన వడపోత అయితే పోస్తున్నారు. ఇప్పటికీ మంత్రులు కేటాయించడం ఒక ఎత్తు అయితే మంత్రులకు ఇప్పుడు ఏ శాఖలు కేటాయించాలనేది చంద్రబాబుకు ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనకు 175లో 11 బోను మొత్తం కూటమి సభ్యులే గెలవడం వల్ల మంత్రుల సెలెక్ట్ అనేది చాలా సమస్యగా మారింది. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇవ్వలేకపోయారు శాఖలు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూసాం, మంత్రులుగా అయిన వాళ్ళ దాంట్లో 24 మందికి ఈ శాఖలు దక్కే అవకాశం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల ప్రకారం. మరి కాసేపట్లో చంద్రబాబు వీళ్ళందరికీ కూడా ఆయా శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది అత్యధిక మంది కొత్త వాళ్ళే ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిప్యూటీ సీఎంగా దాదాపు ఖరారయ్యారు. బట్ ఆయనకి ఇచ్చేటువంటి శాఖ అందరూ కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఆయనకు హోంశాఖ కేటాయిస్తాయి బాగుంటుందని జన సైనికులు పెద్ద ఎత్తున కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జనసేన కార్యకర్తలతో పాటు జన సైనికులందరూ. కానీ చంద్రబాబు మనసులో కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఆ శాఖ కంటే కూడా డెవలప్మెంట్ మీద ఎక్కువ కేటాయించుకోవాలి, గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజు ఇట్లా ఉండడం వల్ల రూరల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఉంటుంది. రోడ్లు వేసుకోవచ్చు, అదేవిధంగా పల్లెలు మళ్ళీ పచ్చగా కనపడాలన్నా, అక్కడ ఏమైనా సమస్యలు తెలుసుకోవాలన్నా, పెన్షన్లు కావచ్చు, లేదంటే ప్రతి అంశం కూడా గ్రామాలతోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి విలేజ్ని డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ శాఖ బాగా ఉపయోగపడుతుందని కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సూచించినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అదే అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. కనుక ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ కు కట్టజెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఆయనకు డిప్యూటీ సీఎంగా కొనసాగుతారు. అదేవిధంగా నారా లోకేష్ గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు. కానీ ఆయన మొదటిసారిగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో మంత్రిగా బాధ్యతలు నిన్న మనం చూశాం. ఆయనకు ఐటీతో పాటు పరిశ్రమలు కూడా ఇస్తారు. ఇది చాలా కీలకమైనటువంటి శాఖగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నా, పెద్ద పరిశ్రమలు రావాలన్నా కూడా ఖచ్చితంగా తన దగ్గర వాళ్ళు, అదే సమయంలో కొంచెం దీని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే బాగుంటుందని కూడా చంద్రబాబు ఆలోచన. గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఐటీ పరిశ్రమలు కట్టజెప్పే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా కింజారపు అచ్చెన్నాయుడు, బట్ ఆయన గతంలో పనిచేశాడు, చాలా సీనియర్గా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు చాలా కీలకమైనటువంటి శాఖను అప్పజెప్పే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఆయన వాళ్ళ అన్నయ్య కొడుకు ఎర్రంనాయుడు కొడుకు కూడా మనం చూసాం, రామ్మూర్తి నాయుడుకు కేంద్రంలో బెర్త్ కూడా దక్కింది. బట్ ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎంపీ కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి కావచ్చు. అచ్చెన్నాయుడుకు హోంశాఖ కేటాయిస్తారనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం చూసాం, చాలా ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు కొనసాగాడు. పెద్ద ఎత్తున ఆయన మీద కేసులు నమోదు చేసింది ఆనాడు ఉన్నటువంటి వైసీపీ. ఇవన్నీ సీనియర్ లీడర్కే హోంశాఖ కేటాయిస్తే ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ని అదుపులో పెట్టుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గతంలో రెడ్ బుక్ లో కూడా వాళ్ళు రాసుకున్నారు, ఎవరెవరు ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్నారు. అదే సమయంలో మొన్నదాకా కూడా ప్రజెంట్ కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాఖకు ఆయనకే కేటాయిస్తే బాగుంటుందని కూడా బాబు ఆలోచించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పయ్యావుల కేశవ్
పయ్యావుల కేశవ్కు ఆయన మొదటిసారి చేపడుతున్నాడు మంత్రిగా. బట్ పార్టీలో చాలా ఏళ్లుగా చంద్రబాబు నాయుడుతో క్యారీ అవుతూ వస్తున్నాడు. ఆయనకు ఆర్థిక అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాలు కేటాయించడానికి ప్రధాన కారణం అటు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు కాబట్టి సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆర్థిక శాఖతో పాటు అసెంబ్లీ వ్యవహారాలు కూడా వాస్తవానికి ఈ రెండు కూడా కాంబినేషన్గా ఇస్తుంటారు. కనుక పయ్యావుల కేశవ్కు చంద్రబాబు ఈ కీలక శాఖ అప్పగించినట్టు అర్థమవుతుంది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ, ఈయన కూడా గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కనుక దాని తర్వాత కూడా పనిచేశారు. ఏదైనా కూడా ఈయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ కేటాయిస్తారన్న సమాచారం మనకు తెలుస్తోంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలక నేతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే మనం చూసాం 4-5 ఏళ్ళుగా కూడా ఆయనతో పాటు ఉన్నారు కనుక జనసేనకు ఇచ్చేటువంటి 3 శాఖల్లో నాదెండ్ల మనోహర్ది కూడా చాలా కీలకమైనటువంటిది. సివిల్ సప్లై ప్రజెంట్ ఉన్నటువంటి 10 పోర్ట్ఫోలియోలో కీలకమైన దాంట్లో సివిల్ సప్లై కూడా చాలా ఇంపార్టెంటే కనుక ఆయనకు గతంలో ఆయన మాజీ స్పీకర్ కూడా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో. బట్ నాదెండ్ల మనోహర్ కూడా సివిల్ సప్లై శాఖ ఇస్తారనే సమాచారం ఉంది. అదే పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ పర్యాటకం అదేవిధంగా సినిమాటోగ్రఫీ ఇస్తారనే సమాచారం మనకు తెలుస్తోంది. బట్ పార్టీలో పవన్ కళ్యాణ్ అమ్మటి చాలా కాలంగా ఉన్నారు. బట్ గెలిచినటువంటి 21 మందిలో 3కి మాత్రమే దక్కాయి. మిగతా మంది వివిధ శాఖల విప్పులు కావచ్చు, లేదంటే వివిధ రకాల అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి వేరే పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 3కే ఇచ్చిన నేపథ్యంలో వీళ్లకు 3 కూడా కీలకమైనటువంటి శాఖలే. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కావచ్చు, సివిల్ సప్లై నాదెండ్ల మనోహర్కి ఇచ్చింది కావచ్చు, కందుల దుర్గేష్ పర్యాటకం సినిమాటోగ్రఫీ కావచ్చు. వాస్తవానికి సినిమాటోగ్రఫీ పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటే బాగుంటుందని కూడా కొంతమంది కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు. కానీ ప్రధాన కందుల దుర్గేష్కి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా కొలుసు పార్థసారథి వ్యవసాయ శాఖ, ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అగ్రికల్చర్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. రైతులకు ఈ బంధు కేటాయించే విషయం కావచ్చు, రైతు బంధు లాంటి కార్యక్రమాలు కావచ్చు, సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, ఖచ్చితంగా వాళ్లకు టైంకు విత్తనాలు అందించడం కావచ్చు, ఇట్లాంటి చాలా ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేటువంటి శాఖ ఇది. కనుక వ్యవసాయం అనేది చాలా కీలకమైనటువంటి శాఖ. ఖచ్చితంగా కొలుసు పార్థసారథిగా ఇస్తారనే సమాచారం ఉంది. కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. పొంగూరు నారాయణ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగానే పనిచేశారు. బట్ అదే శాఖను ఆయన కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అనేది రాజధానిగా మరొకసారి చంద్రబాబు నాయుడు అదే ఇష్యూతోటే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అమరావతిని మళ్ళీ డెవలప్ చేసుకోవాలంటే దాని మీద అవగాహన ఉండాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మీద కావచ్చు, కొంచెం తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఆయన గతంలో అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ అదే ఆయనకు శాఖ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. వంగలపూడి అనిత విద్యాశాఖ కేటాయిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అనిత కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్గా కొనసాగుతున్నారు కనుక ఆమెకు విద్యాశాఖ అవగాహన కూడా ఉంది కొంచెం కనుక దీనికి విద్యాశాఖకి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నిమ్మల కొత్తగా ఇప్పుడు మంత్రిగా అనుభవం లేకపోయినా ఆమెకు విద్యాశాఖ కీలకమైనటువంటి శాఖను అప్పగిస్తున్నారు. నిమ్మల రామానాయుడు ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ సంక్షేమం, ఎందుకంటే గెలిచినటువంటి మైనార్టీ దాంట్లో ఈయనకు ఫరూక్ చాలా కీలకమైన శాఖే. ఎందుకంటే ఆయనకి యాజిస్గా మైనార్టీలే ఇచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా మైనార్టీ వ్యక్తులకు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన డోల బాల వీరేంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమం కేటాయిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గనులు భూగర్భ వనరుల శాఖ కేటాయిస్తారని కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సంక్షేమం, ట్రైబల్ సంబంధించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎస్టీ సంక్షేమం ఇస్తారు కనుక ఆమెకు సంధ్యారానికి ఆ కీలక శాఖ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. బిఎన్ రెడ్డి హౌసింగ్ శాఖ, అదేవిధంగా టీజీ భరత్ క్రీడల శాఖ, అందుకని యువతానికి ప్రోత్సహించే విధంగా ఉంటుంది. టీజీ వెంకటేష్ తనేడీనే మొదటిసారి అడుగుపెట్టాడు అసెంబ్లీలోకి, మంచి కీలకమైనటువంటి శాఖనే పరిస్థితి వచ్చింది. ఎస్ సవిత మహిళా శిశు సంక్షేమం, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ రవాణా శాఖ, ఇది కూడా కీలకమైన శాఖ.
కొత్త వ్యక్తి అయినప్పుడు కూడా శ్రీనివాస్కు ఇవ్వడం జరిగింది. అదే ఎం రాంప్రసాద్ రెడ్డి కార్మిక శాఖ, అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారనే సమాచారం అయితే మనకు అందుతుంది. అదేవిధంగా బీజేపీ నుంచి మనం చూసాం గెలిచిన దాంట్లో కేవలం ఒకే ఒక్కరికి బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం దక్కింది. అది సత్యకుమార్ యాదవ్ దేవాదాయ శాఖ కట్ట చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆయన వెంకయ్యనాయుడికి అనుంగ శిష్యుడిగా, అదేవిధంగా చాలా కాలం ఆయనతో పాటు క్యారీ అయ్యాడు. మొదటిసారి ఆయన అసెంబ్లీకి అడుగుపెట్టిన నేపథ్యంలో బీజేపీ నుంచి 2 ఇస్తారనుకున్నారు మంత్రి పదవులు, కానీ 1 దక్కాయి. మిగతాది వేరే రకంగా భర్తీ చేస్తాము అనేటువంటి విషయాన్ని బాబు బీజేపీ వాళ్ళకి నచ్చ చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా మన దగ్గర అయితే లిస్ట్ ఉంది, దాదాపు వీరికే ఇస్తారనే సమాచారం అయితే మనకు అందుతుంది. కొంతమందికి రాకపోయినప్పటికీ వారికి స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కానీ, అదేవిధంగా చీఫ్ విప్ కావచ్చు, పలువురు విప్లకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మిగతా సీనియర్ లీడర్లకు నచ్చ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది యనమల రామకృష్ణ లాంటి కావచ్చు, గెలవకపోయినా ఆయన కూడా ఖచ్చితంగా ఆయన కీలకమైన పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మనం చెప్పినటువంటి 24 మంది నిన్న కేటాయించినటువంటి మంత్రులకు శాఖలు ఈ సాయంత్రం లోపు కేటాయిస్తారనేటువంటి సమాచారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.